ఇంకా ఇతర డయాస్లే కావచ్చు, మైక్లే కావచ్చు, సెల్ఫీ పాయింట్లే కావచ్చు, ఇవన్నీ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకి మీట్ అవ్వాలని అంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, లేదు వ్యక్తిగతంగానే ఇంత విరాళం ఇస్తారనేటువంటి వాళ్ళు ఉంటారు. మనందరం నాతో సహా మనందరితో సహా మనం ఎంత ఇవ్వగలమో అంత ఓపెన్గా వాట్సాప్లో ప్రకటిస్తున్నాయి. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ఒక ముగ్గురితో నలుగురితో ఒక అకౌంట్ అంటూ ఉంటే అది ఖర్చులే కానీ దీనికి అయ్యే నిర్వహణకు సంబంధించిందే కానీ మొత్తం వాట్సాప్లోనే మనం ప్రకటిస్తాం. మళ్ళీ ఇంకో చోట ఇట్లా రాసి ఇట్లా 10 మంది కూర్చుని దగ్గర పెట్టడం అనేది కాదు. మనం వసూలు చేసినా వాట్సాప్లో ఉంటుంది, ఖర్చు పెట్టింది కూడా వాట్సాప్లోనే ఉంటుంది, మన గ్రూప్లోనే ఉంటుంది. అంత పారదర్శకంగా ఇంజనీరింగ్ కాలేజీ ఫంక్షన్ని చేయాలి. అంత చేస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అనేది ఉంది. అందుకని ఆర్థిక నిర్వహణ కూడా ఇంపార్టెంట్. అందుకని వీటన్నిటి జాగ్రత్తలతో ఈ ఫంక్షన్ని మనం నిర్వహించుకోవాలి. అందుకని మీరు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ ప్రపోజల్ మీద మీకు ఆల్రెడీ నోట్ ఇచ్చాము, ఈ నోటు మీద మీ సూచనలు చెప్పండి, ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి, ఇంకా మీ సహకారం ఏంటో చెప్పండి, మీరు ఇచ్చే టైం కూడా చెప్పండి. ఈ 4-5 విషయాలు మాట్లాడాలని చెప్పేసి ముందుగా కొన్ని ఒక 2-3 అభిప్రాయాలు మీకు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. మీరు ఇచ్చే సూచనల ఆధారంగానే మనం అందరం అనుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని తెలియజేస్తారు.